Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. నేను నీకే తోడుగా ఓ ప్రేమ హంగామా ఎలా విడిచి చూసారు కదా ఫ్రెండ్స్. సో చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకు మించి మనకి ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గాయస్. ఇదే వీడియోని అయితే నేను ఫుల్గా ఇన్స్టాగ్రామ్లో సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి విజిట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే హై రేంజ్లో ఉంది గాయస్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గాయస్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మంచి వీడియోస్ని ఇంకా చాలా చూడాలనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను kinemaster pro లింక్ ఇచ్చాను. లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నౌ అని వస్తుంది. క్రియేట్ నౌ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 4:5 రేషన్ సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఇవ్వండి గైస్. ఓకే, సో వన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు డైరెక్ట్గా ఇవన్నీ యాడ్ అయితే ఇక్కడ నుంచి నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఫస్ట్ ఒక వాటర్ ఫాల్స్కు సంబంధించిన ఒక వీడియో అనేది ఇస్తాను గైస్. ఓకే, సో ఈ వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చారు చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క వాటర్ ఫాల్స్ వీడియోని ఇక్కడ యాడ్ చేసి ఈ విధంగా జూమ్ అని వచ్చేసి ఇక్కడ టిక్ ఇచ్చేయండి. ఓకే, సో దీనికి ఉన్న వాల్యూమ్ కూడా నేను మ్యూట్ చేస్తున్నాను ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి గాయస్ ఇప్పుడు మీ యొక్క ఫొటోస్ ఆల్మోస్ట్ అన్నీ కూడా PNG లాగా ఉండాలి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేనైతే సపోజ్ నేను ఒక కపుల్కి సంబంధించిన ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేశాను. సో కపుల్ లవర్స్ ఎవరు ఐడియా లేదు. సో ఈ విధంగా వచ్చేసి ఈ యొక్క ఇమేజ్ని నేను ఇక్కడ పెడుతున్నాను. ఓకే, సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఆ యొక్క వీడియో ఇచ్చాను. ఆ వీడియో మీద టచ్ చేసి కిందకి వస్తే మనకు విగ్నేట్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇది ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసి ఇదే ఇమేజ్ని ఆల్మోస్ట్ నేనైతే ఒక 30 సెకండ్స్ మన వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్స్ కనుక నేను 30 సెకండ్స్ లెంత్ ఉన్న ర్యాక్ ఇచ్చేసి ఇంకా ఎక్స్ట్రాగా ఉండేది ఇక్కడ ట్రిమ్ టు రైట్ ఆఫ్ అని ఇచ్చేసాను. ఓకే, సో ఇచ్చిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ మీ యొక్క ఇమేజ్ని ఎండ్ వరకు పెట్టుకోండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక గ్రాస్కి సంబంధించిన ఒక PNG ఇమేజ్ అనేది ఇస్తాను. ఓకే, సో గ్రాస్ 1 గ్రాస్ 2 అని 2 ఇమేజెస్ అయితే ప్రొవైడ్ చేసింది. ఫస్ట్ వన్ ఈ ఇమేజ్ని యాడ్ చేసుకోండి గైస్. ఓకే, సో ఈ ఇమేజ్ని యాడ్ చేసి ఇక్కడ ఫస్ట్ ఇలా కింద పెట్టేసేయండి. కింద పెట్టేసి ఇదే ఇమేజ్ని కూడా ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేయండి. ఓకే, సో ఇలా ఎండ్ వరకు ర్యాక్ అనేది చేసేసి ఇక్కడ టిక్ ఇచ్చేయండి. సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి. సో మన యొక్క ఫోటో అన్నీ కూడా పర్ఫెక్ట్గా యాడ్ అయితే ఇచ్చుకోండి గైస్. ఓకే, సో లేయర్ మీద టచ్ చేయండి. మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ ఇప్పుడు చెప్పాను కదా గ్రాస్ 2 అని 2 ఇమేజ్లు ఇచ్చింటాని. సో అక్కడ నుంచి ఫస్ట్ గ్రాస్ 1 అని అది ఇమేజ్ యాడ్ చేయండి. గ్రాస్ 2 అని ఇంకోటి ఇమేజ్ ఇది యాడ్ చేయండి. ఈ విధంగా ఇది యాడ్ చేసి ఈ విధంగా ఫస్ట్ ఆ యొక్క ఇమేజ్ని ఒక జూమ్ చేయండి గైస్. ఓకే, సో ఈ విధంగా ఇంకా మీకు జూమ్ ఎంత లెంత్ కావాలో అంత లెంత్ జూమ్ అవుట్ అయితే ఈ విధంగా ఇచ్చేసి సో ఇక్కడ ఒక సైడ్ పెట్టేయండి. ఇదే ఇమేజ్ని ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. ఎండ్ వరకు ర్యాక్ చేసుకుని ఈ విధంగా మనకు దీనికి కీ యానిమేషన్ అనేది ఇవ్వాలి. ఓకే, సో దీని మీద టచ్ చేయండి. ఏదైతుందో ఆ యొక్క ఫ్లవర్ దాని మీద టచ్ చేసి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కీ సింబల్ ఉంది కదా, కీ సింబల్ మీద టచ్ చేయండి. కొంచెం ముందుకు మూవ్ చేయండి. లాస్ట్ ఎండ్ వరకు వచ్చేయండి కొంచెం. ఓకే, సో ఇలా ఎండ్ వరకు వచ్చేసి ఇక్కడ ప్లస్ మీద టచ్ చేసి మీ యొక్క గ్రాస్ అనేది ఈ విధంగా మీకు ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోండి ఇలా. ఓకే, సో ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసి కరెక్ట్గా ఈ విధంగా మీరు కోప్లో సైడ్ పెట్టేసి ఇక్కడ టిక్ ఇచ్చేయండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేద్దాం. చూడండి ఆ యొక్క బ్యాక్గ్రౌండ్లో వాటర్ ఫాల్స్ అండ్ ఆ యొక్క ఫ్లవర్ మూమెంట్ స్లో మోషన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, సో ఈ విధంగా వస్తుంది. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి. మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరిక్స్ అనేది ఇస్తాను. ఓకే, సో లిరిక్స్ ఆల్మోస్ట్ కూడా ఈ లిరిక్స్ కూడా అక్కడ ఇచ్చింటే అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మనకు RX100లో లిరిక్స్ ఈ విధంగా ఉంటుంది. సేమ్ కిందకి వస్తే మనకు క్రాపింగ్ ఆప్షన్, క్రాపింగ్ లేక వచ్చేసి కింద క్రియేటర్స్ నేమ్స్ ఉన్నాయి. సో అవి రిమూవ్ చేయండి. సేమ్ అదే లిరిక్స్ మీద టచ్ చేయండి. బ్లెండింగ్ లేక వచ్చేయండి. స్క్రీన్ అని అప్లై చేయండి. ఓకే, స్క్రీన్ అని అప్లై చేసి అదే లిరిక్స్ మీద టచ్ చేసి ఈ యొక్క లిరిక్స్ని ఈ విధంగా మనం రొటేట్ అనేది చేంజ్ చేశాను. ఓకే, సో ఈ విధంగా రొటేట్ అని చేసేసి ఇక్కడ ఆల్మోస్ట్ దీనికి ఉన్న వాల్యూమ్ కూడా నేను మ్యూట్ చేస్తున్నాను ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి. మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి. మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. లాస్ట్ ఫైనల్గా గైస్ ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఫ్లవర్ తోరణంకు సంబంధించిన అంటే ఫ్లవర్ ఎఫెక్ట్కి సంబంధించి ఇంకొక వీడియో ఇస్తాను. ఓకే, సో ఈ వీడియో కూడా మనకు ఆల్మోస్ట్ ఈ విధంగా మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఈ విధంగా మీరు జూమ్ అయితే చేయండి. ఓకే, సో ఈ విధంగా ఇంకా ఆల్మోస్ట్ మనకు ఈ విధంగా మనకు ఫుల్గా ఇలా డ్రాక్ అనేది చేసేసి
సేమ్ కిందకి వస్తే మనకి ఇక్కడ క్రోమాకి అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, సో క్రోమాకిలోకి వెళ్ళండి, ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు 20 అండ్ 8 ఉన్నది మినిమం 36 పెట్టండి, 50 ఉన్నది ఒక 56 పెట్టేసి టిక్ ఇచ్చేయండి. దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేశాను. ఓకే, సో ఇంకా ఫైనల్గా ఇంకా ఆల్మోస్ట్ అన్నిటికున్న సాంగ్ అయితే మ్యూట్ చేశాను కదా. ఇప్పుడు మనం ప్లే చేద్దాం. ఓకే, సో ప్లే చేస్తే చూడండి ఆ యొక్క యానిమేషన్స్ ఈ విధంగా వస్తుంది. వావ్, ఎక్సలెంట్ కదా గైస్. సో చాలా అంటే చాలా బాగుంది గైస్. లైక్ చేయండి. ఓకే, సో ఇంకా ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ అన్ని వచ్చేసాయి. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, ఇక్కడ మనకు రైట్ సైడ్లో షేర్ ఆప్షన్ మీద టచ్ చేయండి. కొంచెం ఇక్కడ లోలో హైలో పెట్టేసి సేవ్ అనే ఆప్షన్ ఇవ్వండి గైస్. సేవ్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గాయస్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందనుకున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ని ఇంకా చాలా చూడాలనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చి గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గాయస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.